మార్నింగ్ గైస్. 10 అయితే అయింది, అంతా ఒక 8:30 అయితే ఉంది. ఆ నైట్ షిఫ్ట్కి వెళ్ళి ఇప్పుడు వచ్చి నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు పొద్దున అయింది, ఏం చేయలేదు తెల్ల. ప్రస్తుతానికైతే అంతా ఊరు నిద్రలు వేసుకొస్తున్నాడు. ఊరు బయట పోయినాడు, వీడితో ఫోన్ పడుతుంది. బయట చూస్తామంటే బయట అంతా బట్టలు ఉతుకున్నారు. వీడియో ఈరోజు చూస్తూ ఉన్నాడు గైస్ బట్టలు. పాపం వీడియో ఈరోజు బట్టలు మళ్ళీ ఉతకాలి. డైలీ బట్టలు ఉతికే పని అయింది. వీడు ఎవరో బట్టలు ఉతుకుతున్నారు. ఆ బిల్డింగ్లో అయితే ఆ చిన్నోడే నీళ్ళు పెట్టుకుంటారు. ఇంట్లో ఉంటే ఈ కష్టాలు ఉండేవి గైస్, బయట వస్తుంది ఇట్లా కష్టాలు అంతా వచ్చేది. గైస్ భీమ్ అయితే ఎక్కడ తిన్నారు భోజనం పెట్టేదానికి. మా వాళ్ళని అయితే పాపం నిద్రలేకుతున్నారు. ఓడు ఏడుస్తున్నాడు పాపం వాళ్ళు నిద్రలేక. ఈరోజు ఏమో 3 బాగులు గైస్. ఈరోజు లీవ్ వేసుకుంటాం అనుకుంటా ఉన్నాను, ఏమైందో తెలియదు. గైస్ మావాడైతే ఉప్పేస్తా ఉన్నాడు, అది ఎట్లా అంటే ఎట్లా వేస్తాడు. వాడు నిద్ర కళ్ళలో బెడ్షీట్ మడుస్తున్నాడు పాపం. వీడు నిద్ర కళ్ళలో కిటికీలో చూస్తున్నాడు. రైస్ కుక్కర్ పోయి పెట్టాలంటే ఇది అట్లాంటి కష్టాలు తప్పడాలా. రైస్ అయితే పెట్టినాము. 10:30 అవుతా ఉంది, 10:39. ఏమైందో తెలియదు. వీడు వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు నిద్రపోయేది అంటే వీడు ఎవరే గైస్, వీడియో నిద్రపోయేది. వీడు పాపం ఇంకా స్కిన్ అలర్జీ అయిపోయింది పాపం, చాలా కష్టపడతాడు 2 రోజుల నుంచి. పాపం వీళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ సాంబార్ జ్ఞాపకం వస్తుంది గైస్. మన ఇల్లు బాగాలేదంటే చెప్పాలి, బాగాలేదని చూడండి గైస్. తెలియకుండా అయితే ఈరోజు భీమ్ కొంచెం జాస్తి పెట్టేసినాము. అది బేక్ షాప్ పైనకి వస్తుంది ఈరోజు. మావాడు ఈరోజు వంట చేస్తామని దిగినాడు. ఈరోజు అయితే భీమ్ కొంచెం జాస్తి పెట్టేసినాము, అది కొంచెం పైనకి వస్తుంది గైస్. ఈరోజు ఏం చేసి తెలియ కొంచెం టైట్ శాఖన పైన అవుతా ఉంది. కొంచెం అయితే తీసి పెట్టాలి పక్కలో. మావాడైతే స్నానం చేసుకొని పోతా ఉన్నాడు గైస్. ఈరోజు ఒక 2 రోజుల తర్వాత ఈరోజు నీళ్ళు పోసుకొని పోతా ఉన్నాడు. అలా చేసుకొని చేసినాడు గైస్. అదేం అట్లా అనిపిస్తూ ఉండే నాకు గైస్. ఇదే హోటల్లో మాకు అనుకున్న హోటల్ అని తమిళనాడు. ఈరోజు 50 రూపీస్ ప్యాకెట్ రైస్ అయితే పెట్టుకుంటాము. సాంబార్ అయితే ఈ హోటల్లో సాంబార్ ఇస్తాము. ఓకే సాంబార్ అయితే ఇచ్చినారు గైస్. మావాడైతే నీళ్ళు తీసుకుంటాను రూమ్కి. ఇంట్లో అయితే ఒక పని చేసాలి గైస్లో. ఈడొచ్చి ఇప్పుడు నీళ్ళు క్యాన్లో అంతా మోస్తూ ఉన్నారు గైస్. అది బ్రష్ చేసుకొని మోస్తూ ఉన్నాడు గైస్. మావాడైతే సాంబార్ పైసా అట్లా ఇప్పుడు వస్తాను, ఇప్పుడు మోసుకొని నీళ్ళు పోతా ఉన్నాం రూమ్కి గైస్. రూమ్ క్యాన్ అయితే మెట్లలో ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. చూడండి గైస్, కష్టపడి క్యాన్ అయితే ఎత్తుకొని వస్తూ ఉన్నాడు మావాడైతే స్నానం చేసుకొని వచ్చినాడు గైస్. ఫ్రెండ్స్ ఈరోజు చెప్తే మావాడు స్నానం చేసుకున్నాడు. బట్టలు అయితే ఉతికేసి బట్టలు అట్లా ఎత్తేస్తూ ఉన్నాడు బడబడాని గైస్. ఈరోజు అయితే సాంబార్ బాగుందంటా ఉన్నారు. ఫ్రీగా ఒక రసం ప్యాకెట్ ఇస్తుంది. అంతా అయితే ఇప్పుడు తింటా ఉన్నాం మాకేలకి. టైం అయిపోయి ఈరోజు. లక్ష్మణ్ సాంబార్ ఎట్లా ఉంది ఈరోజు సాంబార్ బాగుందండి గైస్. మావాడైతే బాడీ బిల్డరు, అన్నం అయితే తింటా ఉన్నాడు గైస్. వీడియో ఎప్పుడు లేటే గైస్. సరూన్ అనేవాడు డైలీ చెప్పినట్లే ఈరోజు వీడియో లేట్ గైస్ ఎప్పుడు. మా డబ్బా అయితే 11 గంటలకే రెడీ అయిపోతాడు గైస్. రెడీ అయిపోయి ఇప్పుడు పనికి పోతా ఉన్నాం. సోంబేరినాయలు ఎప్పుడు లేడు ఫ్రెండ్స్. వీడు ఇంచేపు అమ్మాయి అయితే చాటింగ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయ్యే టైంకి వచ్చి షూలు వేస్తున్నాడు, వేసుకొని కూర్చున్నాడు ఏమో అనుకోండి ఫ్రెండ్స్. వీడు ఎప్పుడు సోంబేరినాయలు, వీడు ఎప్పుడు లేటే ఫ్రెండ్స్. వీడే చాలా సోంబేరి అంటే సోంబేరి ఫ్రెండ్స్. అందమైన నవీన్ ఫ్రెండ్స్, బీబీ సూప్ నవీన్ రెడీ అయిపోయినాడు. మావాడైతే ఈరోజు పనికి వస్తా ఉండే ఫ్రెండ్స్. ఏమైందిరా నీళ్ళకి వచ్చేదా ఫ్రెండ్స్. ఈరోజు మావాడైతే వడ్లీ వేసినాడు. నీళ్ళకి ఎంత తెచ్చిన దానికి మన వల్ల అవుతా ఉండలేదంట. బ్యూటీ బాయ్ నవీన్ ఫ్రెండ్స్. గైస్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నడుచుకుని వెళ్తా ఉన్నాము. రూమ్కి అయితే వెళ్ళాలి. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది వర్క్ అందరికీ. మా వాళ్ళకైతే కొంచెం పర్వాలంటే ఈరోజు నడుచుకుంటూ రూమ్కి పోతా ఉన్నాము. ఈరోజు ఎట్లా ట్రాఫిక్ కొంచెం జాస్తినే ఉంది. రూమ్కి వెళ్ళి చూస్తాం.
వర్క్ నుంచి అయితే వచ్చేసినాము. ఈరోజు మా వాడు లీవ్ వేసుకున్నాడు పాపం హెల్త్ ప్రాబ్లం వల్ల. వీడైతే మా వాడు పర్వాలేదు కష్టము. ఈరోజు నిద్రలో ఉన్నామంతా, లేట్ అయిపోయింది ఈరోజు నిద్రపోయే లోపల ఉంటే. చూస్తాం ఏమైతుంది తెల్ల గైస్. ఈరోజు ఏమో లేపి నిద్ర లేపల్లా ఏమేమో అంటారు. నాకు నిద్ర వస్తుంది గైస్. ఈరోజు అయితే వీడియో వీడికి ఎండ్ చేస్తున్నాను గైస్.